గో బటన్ నొక్కా వర్కొచ్చు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21, 22, 23 చదవండి. అదే చదవండి. మత్తయి సువార్త 15, 21, 22, 23. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకతే వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకాయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. దేవునికి మహిమ కలుగునుగా. ఈరోజు ఈ మాట నేను ఇంకొకసారి చదువుతున్నాను. ఆ మాట అండర్లైన్ చేసి పెట్టుకోండి. అందుకాయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యాన్ని మనసులో పెట్టడానికి ఇష్టపడండి. తప్పకుండా నా దేవుడి రాత్రి మీతో మాట్లాడతాడు. వాక్యపు వెలుగులో తప్పకుండా మీరందరూ దర్శించబడతారు. నాకు ఆ నమ్మకం ఉంది. మీ ప్రశ్నలకు ఈరోజు ఒక సమాధానం. ఎవరైతే ఆశ కలిగి ఇక్కడ కూర్చున్నారో, ఎవరైతే దేవుడి మాటలో ఈరోజు నా కొరకు అని అత్యాశక్తితో ఇలా కూడి వచ్చారో, తప్పకుండా నా ప్రభు ఈరోజు మీతో మాట్లాడబోతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మంచిది. నేను చక్కగా వర్తమానాన్ని అందిస్తూ ఉంటాను. చక్కగా మీరు దేవుడి మాటల మీద మనసు పెట్టండి. దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖనంలో రాయబడిన మాటలు ఏమిటంటే, కనాను స్త్రీ ఒకతే వచ్చి దేవుని పాదాల మీద పడి దేవునికి ప్రార్థన చేస్తూ ఉంది. కనాను స్త్రీ ఒకతే వచ్చి దేవుని పాదాల మీద పడి దేవునికి ప్రార్థన చేస్తూ ఉంది. ఎందుకంటే తన బిడ్డ పరిస్థితి బాగోలేదు, తన కుమార్తె పరిస్థితి బాగోలేదు. దేవుని దగ్గరకు వచ్చి మొరపెట్టుకుంటుంది, అయ్యా, నా కుమార్తెకు దయ్యం పట్టేసింది, నా కుమార్తె పరిస్థితి ఏం బాగోలేదు, కాబట్టి మీరు తప్పక సహాయము చెయ్యాలి అని చెప్పి ఆ తల్లి ప్రార్థిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ఈరోజు ఇక్కడ దాకా ఆవిడ గురించి మాట్లాడి, ఇక తర్వాతి మాటలన్నీ మీతో అన్నట్లుగా నేను ఈ వాక్యాలన్నీ కూడా చూపిస్తూ ఉంటాను. మనస్సును పెట్టండి ఈ మాటలని. ఇప్పుడు ఇదే మాట నేను మీకు అప్లై చేసి మాట్లాడుతాను. మీరు కూడా ఎన్నో కష్టాలను బట్టి, మీరు కూడా ఎన్నో ఇబ్బందులను బట్టి, మీరు కూడా ఎన్నో ఇరుకులను బట్టి, మీరు కూడా మీకున్నటువంటి సమస్యలను బట్టి ఏదైతే నువ్వు నలిగిపోతున్నావో, ఏదైతే నువ్వు భరించలేకపోతున్నావో, ఏదైతే నీ కుటుంబంలో అకస్మాత్తుగా అనుకోని విధంగా, దేవుని బిడ్డలను అర్థమవుతా ఉందా, ఊహించని విధంగా హృదయ విదారకమైనటువంటి వేదన వచ్చి పడిపోయి, దేవునికి మహిమ కలుగునుగాక, ఆశలన్నీ పూర్తిగా అడుగంటుకు పోయి మనస్సు విరిగి ముక్కలైపోయేటంత దీన స్థితిలో నువ్వు ఉన్నావేమో. అర్థమవుతా ఉందా? నీ మనస్సు విరిగి ముక్కలైపోయేంత దీన స్థితిలో నువ్వు ఉన్నావేమో, కృంగిన అనుభవాల్లో ఉన్నావేమో, దేవుని దగ్గర నుంచి సహాయం కొరకు ఎదురు చూస్తున్నావేమో. తప్పక ఈ పూటన్నా నా దేవుడు నాతో ఈ చల్లపూట, ఈ 2వ ఆరాధనలో, ఈ రాత్రి తప్పక ఆయన మెల్లనైన స్వరంతో నాతో మాట్లాడతాడేమో. నా కుటుంబ పరిస్థితిని బట్టి, నా భర్తను బట్టి, నా బిడ్డలను బట్టి, నా ఆరోగ్యాన్ని బట్టి, నా ఫైనాన్షియల్ ఇబ్బందులను బట్టి, ఏదైతే నీ జీవితంలో నువ్వు పడుతున్న వేదన ఉందో, ఏదైతే నువ్వు అనుభవిస్తున్న శోధన ఉందో, ఏదైతే రాత్రింబవల్లో నువ్వు ఆలోచిస్తున్న కష్టం ఉందో, దాని కొరకు నువ్వు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మందిరానికి వచ్చి ఆ ప్రభువు నిన్ను, నీ కుటుంబాన్ని లేవనెత్తేంత వరకు ఏదైతే నువ్వు ఆయన పాదాలు పట్టుకొని బ్రతిమలాడుచున్నావో, ఇలాంటి పరిస్థితుల్లో, ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు కొన్నిసార్లు మౌనంగా ఉంచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కనాను స్త్రీ వచ్చింది, నా బిడ్డకు ఒంట్లో బాగోలేదయ్యా, నా బిడ్డకి దయ్యం పట్టేసింది, నా బిడ్డ చాలా బాధపడుతుంది,
కనాను స్త్రీ ఎంతో వేదన పడుతుంది దేవుని బిడ్డలారా. అలాంటి పరిస్థితుల్లో ప్రభువు దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే అక్కడ రాయబడిన మాట ఏమిటో తెలుసా? ఆయన ఒక్క మాట అయినను ఆమెతో చెప్పలేదంట. అదే మళ్ళా మీకు నేను మీ వైపు నుంచి నేను మాట్లాడుతున్నాను. నీ కుటుంబ పరిస్థితిని బట్టి ప్రభు నీకు నువ్వు చేసే ప్రార్థనకు జవాబు ఇవ్వక మౌనంగా నిలబడినటువంటి ఆ రోజు నీ హృదయ తలంపులు ఎలా ఉన్నాయి? ఈ రాత్రి హృదయ ఆలోచనలకు దేవుడిచ్చే సమాధానం మౌనమే అయితే, నిశ్శబ్దమైతే, రాబోతున్న రోజుల్లో నీ ప్రయాణం ఎలా ఉండబోతా ఉంది? ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతా ఉందా? ఈరోజు మీరు మందిరానికి వచ్చి ప్రార్థిస్తూ ఉన్నారు. ఈరోజు మీరు మందిరానికి వచ్చి ఆయన తట్టు చేతులెత్తుతూ ఉన్నారు. ఈరోజు మందిరానికి వచ్చి మీరు యేసు పాదాలు పుచ్చుకొని కన్నీటితో ఆయన ముద్దాడుతూ మీ కష్టమంతా చెప్పుకుంటూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితులలో దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నీ హృదయ ఆలోచనకు ఏదైతే నీ కష్టం ఉందో, నీ సమస్య ఉందో, నీ వేదన ఉందో, ఇలాంటి పరిస్థితులకు ఒకవేళ నా దేవుడిచ్చే సమాధానం మౌనమైతే, నిశ్శబ్దమైతే, రేపు నీ ప్రయాణం ఎలా ఉండబోతుంది? ఎలా ఉంటుంది? ఈరోజు ప్రభువు నిన్ను అడగమన్న మాట ఇది. దేవుడు మౌనముగా, నిశ్శబ్దముగా నువ్వు ఎంత ప్రార్థించినా, నువ్వెంతగా గోజాడినా, నువ్వెంతగా మొరపెట్టినా ఆయన మౌనమైపోయి, నిశ్శబ్దమైపోయి, దేవుని బిడ్డలారా, నిన్ను అట్లా ప్రశాంత వదనముతో చూస్తూ ఉండిపోతే నీ ప్రయాణం ఏంటి? నీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? నువ్వు ఎలా నీ ప్రయాణాన్ని కొనసాగిస్తావు? నీ తలంపులు, నీ ఆలోచన విధానం ఎలా ఉండబోతా ఉంది? ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అర్థమవుతుందా? ఈరోజు ప్రభు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. నీ ప్రశ్నకు దేవుడిచ్చే సమాధానం మౌనమైతే, నిశ్శబ్దమైతే ఏంటి నీ పరిస్థితి ఎలా ఉండబోతోంది? కనాను స్త్రీ వచ్చి దేవుడు పాదాలు పట్టుకుని ఏమడిగింది? కనాను స్త్రీ వచ్చి దేవుని పాదాలు పట్టుకొని ఏమడిగింది? చెప్పాలి, మీరు నాకు సమాధానం చెప్పాలి. కనాను స్త్రీ వచ్చి దేవుని పాదాలు పట్టుకొని నా బిడ్డ బ్రతుకుని చక్కదిద్దుమయ్యా అని ప్రార్థించింది. వాస్తవానికి ప్రభువు ఏమనాలి? సర్లేమ్మా, తప్పక నేనున్నాను, నీకు నేను సాయం చేయిస్తాను అనాలి. అంతేనా కదా? చెప్పండి, అంతేనా కదా? అంతేనా? స్తోత్రం కలుగునుగాక. ఈరోజు కానీ ప్రభు అలా అనలేదు. ఎందుకని? ఈరోజు ప్రభు ఎందుకని అలా అనలేదు? ఎందుకంటే ఆయన సమాధానం ఇవ్వకుండా ఉండవలసి వచ్చింది అంటే అది మన మంచి కోసమే. ప్రైజ్ ది లార్డ్. ఎస్, ఇది ఒక సూచన కావచ్చు, నిన్ను మరింతగా ఆశీర్వదించడం కోసమే ఒక చిన్న పరీక్ష అవ్వచ్చు. ప్రైజ్ ది లార్డ్. కనాను స్త్రీ వచ్చి ప్రభువుని అర్థిస్తుంది, బ్రతిమలాడుతుంది. ప్రభువు మౌనం వహించి ఆమెతో ఒక్క మాట కూడా చెప్పలేదంట. ఈరోజు నీ పరిస్థితి కూడా ఎట్లనే ఉంది. నువ్వెంత ప్రార్థన చేస్తున్నావు, నువ్వెంత వేదన పడుతున్నావు తెలుసు, అర్థమవుతుంది. ఒక సేవకుడిగా దేవుని బిడ్డలారా, నేను మిమ్మల్ని గమనిస్తూ ఉన్నప్పుడు, మీ పరిస్థితి గురించి నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు, మీ యొక్క ఆలోచన విధానాన్ని బట్టి నేను కాస్త అందుకోగలుగుతున్నాను. మీరు మీ కష్టాన్ని బట్టి దేవుని దగ్గరికి వచ్చి మొరపెడితే సమాధానం పొందుకోకపోగా, మీరు ఎన్నోసార్లు అన్నారు, ఇది మీ అనుభవం. మీరు ఆలోచించండి, అన్నయ్య ఎంత ప్రార్థన చేస్తున్నా ప్రభువు ఎందుకో సమాధానం ఇవ్వట్లేదు అన్నయ్య. అవునా కదా? స్తోత్రం చెప్పండి. నేను రేయి మొదటి జామున లేచి అన్నయ్య 5ంటికి ప్రార్థన చేస్తున్నాను అన్నయ్య, అయినా నా దేవుడు ఏం మాట్లాడట్లేదు, ఏం అర్థం కావట్లేదు, నాకేం అర్థం కావట్లేదు. దేవుని బిడ్డలారా, ఈరోజు నిజమే, కొన్నిసార్లు నీ ప్రశ్నకు దేవుడిచ్చే సమాధానం ఏంటో తెలుసా? నిశ్శబ్దము, మౌనము. ఎస్, ఒకవేళ దేవుడు నీ ప్రార్థనకు సమాధానం ఇవ్వకపోవడం అది నీ మంచి కోసమేనేమో, ఇంకా ఎక్కువగా నిన్ను ఆశీర్వదించడం కోసమేనేమో, మరి ఇంకా ఉన్నతమైన స్థాయికి నిన్ను తీసుకొని పోవడానికేమో.
ఇలా ఎందుకు ఆలోచించావు? ప్రైజ్ ద లార్డ్. దేవుడు మౌనంగా ఉండిపోయాడండి. దేవుడు నిశ్శబ్దంగా ఉన్నాడు. ప్రార్థించి 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 నెలలు సంవత్సరాలు గడిచాయి. అయినా 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 నీకు సమాధానం దొరకలేదు. సమాధానం దొరకలేదు. సమాధానం దొరకలేదు. నీ మంచి కోసమేనేమో, నేను ఇంకా ఇంకా బలమైన పాత్రగా మార్చుట కొరకేనేమో ఆయన మౌనం సగం అంగీకారమేమో. ఇలా ఎందుకు ఆలోచించావు? ప్రైజ్ ద లార్డ్. ఆయన మౌనం సగం అంగీకారమేమో. ఎందుకు దేవుడు మౌనంగా ఉంటున్నాడు? నువ్వు బాధపడుతుంటే దేవుడు ఎందుకు మౌనంగా ఉంటున్నాడు? నువ్వు వేదన పడుతుంటే దేవుడు ఎందుకు మౌనంగా ఉంటున్నాడు? నీ కష్టం, నలుగురిలో అవమానాలు, నలుగురిలో నిందలు, నలుగురిలో అప్పు బాధలు, కుటుంబంలో సమస్యలు, గొడవలు, ఇరుకులు, ఇబ్బందులు ఒకదాని వెంట ఒకటి ఎగసిపడే అలల వలె నిన్ను తాకుతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు? దేవుడు ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నాడు? ఈరోజు ఆలోచించు, సత్యాన్ని గుర్తించు, గమనించు. ప్రైజ్ ద లార్డ్. ఎస్, ఎగసి పడే అలల మాదిరిగా ఉవ్వెత్తున ఎగిసి వచ్చి నిన్ను కొడతా ఉంది. సమస్య వెంట సమస్య వచ్చి పడతా ఉంది. ఇబ్బందులు వెంట ఇబ్బందులు వస్తున్నాయి. ఒక దాని వెంట ఇంకొకటి వచ్చి పడుతూ ఉంటే ఊపిరి సలపనటువంటి బాధ, కష్టం, ఇరుకు, ఇబ్బంది నీ జీవితంలో తాళలేక, తట్టుకోలేక, సహించలేక, ఓపిక పట్టలేక ఎన్నో మారులు, ప్రైజ్ ద లార్డ్, ఎన్నో మారులు ఇలా అనుకున్నావు, చాలా బ్రతుకెందుకు, నా జీవితం ఎందుకు, నేను చస్తే బాగున్ను, నా బ్రతుకు ఇక్కడితో ముగించేస్తాను, ఇక నేను ఉండి అనవసరం అని నువ్వు అనుకున్నావు. దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, దేవుడు నీ ప్రశ్నకు సమాధానం మౌనమైతే, నీ ప్రశ్నకు దేవుడిచ్చే సమాధానం నిశ్శబ్దమైతే అదే అడుగుతున్నాడు. ఏంటి నీ నెక్స్ట్ ప్లాన్? ఏంటి నీ ప్రయాణం ఎలా ఉండబోతా ఉంది? తర్వాత నుంచి ఎలా ముందు కొనసాగాలనుకుంటున్నావు? ఆలోచించు. ఇన్ని పరిస్థితులు నీ మీద ఒకదాని తర్వాత ఒకటి దాడి చేస్తూ ఉన్నా ఎందుకయ్యా నువ్వు నిశ్శబ్దంగా ఉన్నావని ఎన్నిసార్లు అనుకొని ఉంటావు? మత్సరపడుంటావు, తొందరపడుంటావు, మాట జారుంటావు. దేవుడు లేడేమి లేడు, ఆ దేవుడే ఉంటే నాకు ఈ కష్టం వచ్చేదా? ఎన్నిసార్లు అని ఉంటావు? స్తోత్రం చెప్పు. ఎన్నిసార్లు ఆ దేవుడే ఉంటే నా బ్రతుకిందుకు ఇలా అయ్యుండేది అని ఎన్నిసార్లు మాట్లాడుంటావు? అవును, నేను కూడా అట్లా మాట్లాడిన వాడినే, నేను కూడా అలా ఎన్నో రోజులు ఏడ్చిన వాడినే, తొందరపడిన వాడినే, మత్సరపడిన వాడినే. అయితే బైబిల్ చెబుతుంది, ఒక్కసారి కీర్తన గ్రంథాన్ని తెరవండి దేవుని బిడ్డలారా. కీర్తన గ్రంథాన్ని తెరిచి 42వ కీర్తన 5వ చరణాన్ని చాలా స్పీడ్గా తెరవాలి. ఈరోజు మీరు గ్రంథం అంతా కూడా చాలా స్పీడ్గా తెరవాలి. ఆ కీర్తనలో పేజ్ నెంబర్తో స్పష్టంగా చెప్పాలి నువ్వు. పేజ్ నెంబర్ 473, పేజీ నెంబర్ 473, కీర్తనలు 42 5వ చరణం. ఇక్కడ తొందర కాదు, చక్కగా ఎక్కడ వాడాలో అక్కడ తొందర ఉండాలి. చదవాలి. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, స్తోత్రం కలుగునుగాక. ఎస్, ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు తెలుసా? నీలో నువ్వు తొందరపడుచు ఉన్నావు, నిరీక్షణ కోల్పోయావు, కృంగిపోతున్న అనుభవాలు. చెప్పాను కదా, ఎన్నోసార్లు అర్ధరాత్రులు నిద్ర మానుకొని, తిండి మానుకొని, ఒంటరిగా కూర్చొని ఏడ్చిన అనుభవాలు ఎన్నో ఉన్నాయి నీ జీవితంలో. అది నీకు మాత్రమే తెలుసు, ఆ దేవునికే తెలుసు. నీవు దేవుని బిడ్డలారా, నీవు ఎంత బాధపడుతున్నావో, ఎంత వేదన పడుతున్నావో, ఎంత శోధన అనుభవిస్తున్నావో అది ఆ భగవంతుడికి నీకు మాత్రమే తెలుసు. కొన్నిసార్లు అదుపు తప్పి నువ్వు ఇలా మాట్లాడావు, దేవుడు లేడు, నా బ్రతుకింతే, నేను చనిపోతాను, ఇక నాకు నా జీవితానికి అర్థం లేదు. అందుకనే కీర్తనాకారుడు ఏమంటున్నాడు తెలుసా? నా ప్రాణమా నాలో నీవేళ, దాన్ని కంటిన్యూ చేయమని చాలాసార్లు చెప్పా. నా ప్రాణమా
నాలో నీవేళ కృంగి ఉన్నావు. సెన్సు పని చేయట్లేదు అస్సలకి. నా ప్రాణమా, నాలో నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. తొందరపడి ఏ రోజు కూడా దేవుడు నిన్ను చూడట్లేదని మాట్లాడ మాకు దేవుని బిడ్డ. ప్రైజ్ ది లార్డ్. తొందరపడి యేసే నన్ను చూడట్లేదండి, యేసే నన్ను పట్టించుకోవట్లేదు, ఆయన నన్ను, నా కుటుంబాన్ని, నేను పడుతున్న కష్టాన్ని, కనీసం నా మీద కనికరం లేదు, నా మీద జాలి లేదు, నా మీద దయ లేదు అని నువ్వు ఆలోచించకు. నా దేవుడు ఈరోజు నీతో మాట్లాడబోతావన్నాడు. నా ప్రాణమా, నీవు నాలో ఎలా కృంగి ఉన్నావు, ఎందుకు తొందరపడుతున్నావు, దేవుడు లేడు అని ఎందుకు మాట్లాడుతున్నావు, నా బ్రతుకింతే అని ఎందుకు అనుకుంటున్నావు, ఇక నేను చనిపోతాను అన్న అనాలోచన, ఆ పిచ్చి మాటలు ఎలా పలుకుతూ ఉన్నావు. నిజమే, ఒక మనుష్యుడిగా, మానవులముగా మన జీవితంలో మనకు ఎదురయ్యే సమస్యలలో మన ఆలోచనలు ఎట్లనే ఉంటాయి. ఎందుకో తెలుసా? ఇర్మియా గ్రంథానికి రండి ఒక్కసారి. ఇర్మియా గ్రంథానికి రండి. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము, పేజ్ నెంబర్తో సహా చెప్పండి. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 630వ పేజీ. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 19, 20 చదవండి. నా కడుపు నా అంతరంగములో నాకెంతో వేదనగా ఉంది, నా గుండె, నా నరములు, నా గుండె కొట్టుకొనుచున్నది, తాళలేను. నా ప్రాణమా, వినబడుచున్నది కదా, యుద్ధ ఘోష నీకు వినబడుచున్నది కదా. కీడు వెంట కీడు వచ్చినప్పుడు దేశమంతయు దోచుకొనబడుచున్నది. నా గుడారమును నిమిషములో, నా డేరా తెరలను దోచుకొనబడుచున్నది. 21 కూడా కంటిన్యూ చేయండి. నేను ఎన్నాళ్ళు దేవునికి మహిమ కలుగును గాక. మీరు చూడండి దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేకమైన దేవునికి ఈరోజు ఈ కొద్ది నిమిషాలు ఈ వాక్యం మీద మనసు పెట్టండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు నువ్వు కృంగిపోయి తొందరపాటు మాట్లాడతావో తెలుసా? ఇర్మియా గ్రంథంలో భక్తుడు కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. చదవండి 19 మరొకసారి చదవండి. నా కడుపు నా అంతరంగములో నాకెంతో వేదనగా ఉందయ్యా, నా గుండె వేగంగా కొట్టుకుంటుంది, నేను తట్టుకోలేను. నా ప్రాణమా, యుద్ధ ఘోష వినబడుచున్నది కదా. కీడు వెంట కీడు వచ్చుచుంది. అవును, ఈరోజు మనుష్యుడు ఎందుకు అనాలోచనలోకి వెళ్తాడో తెలుసా? కీడు వెంట కీడు వస్తుంది, సమస్య వెంట సమస్య వస్తుంది, ఇబ్బంది వస్తుంది, ఇరుకు వస్తుంది దేవుని బిడ్డలారా. అందుకని మనుష్యుడు తొందరపడుచు ఉన్నాడంట. ప్రైజ్ ది లార్డ్. కీర్తనాకారుడు అంటున్నాడు, నువ్వు తొందరపడకు. కానీ మన అనుభవాలు ఎలా ఉన్నాయి? మన గుండె వేదనతో కొట్టుకొని, ఇక నేను తాళలేను ప్రభువా, కీడు వెంట కీడు వచ్చుచూ ఉన్నది, సమస్య వెంట సమస్య వస్తూ ఉంది, ఇబ్బంది వెంట ఇబ్బంది వస్తూ ఉంది, ఒకటి పోతే మరొకటి నాయన, ఒకటి పోతే మరొకటి. ఇది ముగించబడిందంటే మరొక కొత్త సమస్య నా కుటుంబంలో జొరబడి నా కుటుంబాన్ని నాశనం చేస్తుందయ్యా. ఎందుకో ఒక మనిషి అనాలోచనలోకి వెళ్తాడో తెలుసా? ఎందుకో ఒక మనిషి పిచ్చి మాటలు మాట్లాడతాడో తెలుసా? ఇక నేను చస్తే బాగుండు అని ఎందుకు అనుకుంటాడో తెలుసా? నా బ్రతుకు ఇక ముగించబడితే బాగుండు అని ఎందుకు అనుకుంటాడో తెలుసా? ఇక నేను బ్రతకను అని ఎందుకు అనుకుంటాడో తెలుసా? ఇదిగో ఇర్మియా గ్రంథంలో రాయబడినట్లుగా కీడు వెంట కీడంట, సమస్య వెంట సమస్య అంట, ఇబ్బంది వెంట ఇబ్బంది. ఇక నేను తాళలేను,
నా గుండె వేదనతో నింపబడిపోయింది, ఇక నా వల్ల కాదు. ఇలాంటి అనుభవాల గుండా నువ్వు వెళ్తున్నప్పుడు కీర్తనాకారుడు ఏమని సలహా ఇస్తున్నాడో తెలుసా? మౌనంగా ఉండు, తొందరపడకు, మత్సరపడకు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నీ జీవితంలో కీడు వెంట కీడు, ఇంటిలో, నీ కుటుంబంలో, నీ భర్త విషయంలో కావచ్చు, భార్య విషయంలో కావచ్చు, బిడ్డల విషయంలో కావచ్చు, అప్పు, ఆరోగ్యం, ఏదైతే నీ జీవితం ఉందో సమస్య వెంట సమస్య. అరే, ఒకటి పోయింది అనుకుంటే ఇంకోటి వస్తూ ఉంది, ఒక సమస్య పోతే మరొక సమస్య వస్తూ ఉంది, ఒక ఇబ్బంది పోతే మరొక ఇబ్బంది వస్తూ ఉంది. అరే, ఇది ఎలాగోలా గట్టెక్కామనుకుంటే అరే ఇంకొక సమస్య మనలను ముంచి వేస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితులలో ఎప్పుడు కూడా నువ్వు నేను ఇక ఈ బ్రతుకును ముగించేస్తాను నాకొద్దు అనకో. కీర్తనాకారుడు చెబుతున్నాడు, భయపడకు, తొందరపడకు. నీవు నీ హృదయములో ఆ తొందరపాటు మాటలు, నిరీక్షణ ఉంచు దేవుడి మీద, నమ్మకం ఉంచు దేవుడి మీద, విశ్వాసం ఉంచు దేవుడి మీద ఆధారపడు, దేవుని పాదాలు పట్టుకో, దేవుని నమ్ముకో, ఆయన నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఏ రోజు కూడా నీ నోట ఇలాంటి మాటలు రానివ్వకో. ఇలాంటి మాటలు నిన్ను నువ్వే కించపరుచుకునేటట్లుగా మాట్లాడుకో. అది దేవుని నామానికి అవమానం. నేను అదే మళ్ళీ చెబుతున్నా, నీ సమస్యకు దేవుడిచ్చే సమాధానం ఈ రాత్రి మౌనమైతే, నిశ్శబ్దమైతే ఏంటి, నీ తర్వాత నీ ప్రయాణంలో నీ ఆలోచన విధానం ఎలా ఉండబోతా ఉంది? నువ్వు ఇంత ప్రార్థన చేసినా, ఇంత కష్టపడినా, ఇంత ఏడ్చినా, ఇంత కన్నీరు పెట్టినా, ఉపవాసాలు, 5 గంటల ప్రార్థనలు, ప్రతి కుటుంబ ఆరాధన, ప్రతి ఆదివారపు ఆరాధన నేను క్రమం తప్పకుండా ఫాలో అవుతున్నాను, నా బ్రతుకెందుకు ఇలా ఉంది? దేవుడు మౌనం వహిస్తున్నాడు. నీ ప్రశ్నకు సమాధానం మౌనం, నిశ్శబ్దం. కనాను స్త్రీ జీవితంలో కూడా అదే జరిగింది. కొద్ది నిమిషాలు అదే జరిగింది. ఏంటి నీ తర్వాత ఆలోచన విధానం ఎలా ఉండబోతా ఉంది? ఇప్పుడు ఎలా ఆలోచిస్తూ ఉన్నావు? నీ ప్రశ్నకు సమాధానం మౌనమైతే నువ్వు ఎలా ఆలోచిస్తావు? చచ్చిపోదాం అనుకుంటావా? ఇక మందిరం వద్దు, దేవుడు వద్దు, ప్రార్థన వద్దు, చర్చికి రాను, నాకు ఆ దేవుడితో పని లేదు, పాస్టర్ గారు వద్దు, నాకు ఎవరు వద్దు, నేను ఇలా ఉండిపోతాను, లోకంలో కలిసిపోతాను. ఇదా నీ ఆలోచన? ఇదా నీ మైండ్ సెట్? నువ్వు ఇలా ఆలోచిస్తావా? కీర్తనకారుడు అంటున్నాడు, కీడు వెంట కీడు రాని, సమస్య వెంట సమస్య రాని, ఇబ్బంది వెంట ఇబ్బంది రాని, మౌనముగా ఉండు, దేవుని యందు నిరీక్షణ ఉంచు. ఆయనే నీ రక్షణకర్త, నీకు ఆధారము, నీ తండ్రి నీ పక్షమున ఉన్నాడని జ్ఞాపకం ఉంచుకో. తొందరపడి ఆయన ఎందుకు నిశ్శబ్దం వహించాడో ఆలోచించకుండా, ఎందుకు సమాధానం ఇవ్వట్లేదు అని తలంచకుండా, ఎందుకు ఆయన నేను ఎంత ప్రార్థించినా తన గుప్పెలు విప్పట్లేదు అని ఆ వైపు నుంచి నువ్వు ఇంకా ప్రార్థన చేయకుండా ఇలాంటి లోక సంబంధమైన విషయాల మీద దృష్టి పెడితే నష్టపోతావు దేవుని బిడ్డ. ప్రైజ్ ది లార్డ్. నా దేవుడు చెప్పమన్న మాట ఏమిటో తెలుసా? ఒకసారి బైబిల్ గ్రంథంలోకి రండి, చక్కగా ఆ మాటలని మనసులో పెట్టండి. దేవుని బిడ్డలారా, దేవునికి మన కుటుంబ పరిస్థితులు తెలుసు, నీ పరిస్థితి తెలుసు, నీ బిడ్డలు, నీ భర్త, నీ కుటుంబం, ఎక్సెట్రా అన్నీ ప్రభువుకు తెలుసు. అందుకని నా ప్రభు నీకు కొన్ని మాటలు చెప్పమంటున్నాడు. ఏమిటి అంటే, ఆదికాండము ఒకసారి మీరు తెరిచి పెట్టుకుంటే, ఆదికాండము 50వ అధ్యాయము 21వ వచనం చదవండి. ఆదికాండము 50వ అధ్యాయము 21వ వచనం చదవండి. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మల్ని మీ పిల్లలను దేవునికి మహిమ కలుగునుగాక. ఎస్, ఈరోజు నా ప్రభు ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? ఏమని భరోసా ఇస్తున్నాడో తెలుసా? అమ్మా, నువ్వు భయపడకు, దిగులు పడకు, వేదన పడకు, చింతించకు.
నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను, నీకు కలిగిన సమస్తమును నేను చూసుకుంటాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకెప్పుడు నువ్వు అనాలోచనలకు వెళ్ళకు, ఇంకెప్పుడు పిచ్చి మాటలు మాట్లాడకు. నా బ్రతుకు ఇంతే అనుకో, నా జీవితం ఇంతే అనుకో, నా తలరాత అనుకో. నా దేవునితో మాట్లాడుతూ అంటున్నాడు, నేను మిమ్ములను, మీ పిల్లలను పోషిస్తాను. రండి ఇంకొక మాట చూపిస్తాను. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం, పేజ్ నెంబర్ కూడా చక్కగా చెప్పండి. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము, పేజీ ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 6వ వచనం. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. నేను నిన్ను విడవను, ఎడబాయను. దేవుడి గొప్పతనం అర్థం కావాలి రాత్రి నీకు. ప్రైజ్ ది లార్డ్. ఏదైతే నీ జీవితంలో నువ్వు బాధ వేదన గుండా వెళ్తూ చైనా బ్రతుకు అనుకుంటున్నావో దాన్ని బట్టి ప్రభువు నీతో మాట్లాడుతూ అంటున్నాడు, భయపడకు, జడియకు, నేను నీతో కూడా వచ్చు నీ దేవుడైన యెహోవాను. నీ ముందు నడిచెదను, నీకు తోడుగా ఉండేదను, నిన్ను విడవను, ఎడబాయను. ఇది నీ దేవుని గొప్పతనం. ప్రైజ్ ది లార్డ్. ఇది నీ దేవుని గొప్పతనం. ఇప్పుడు ఎలా ఉంది నీ ఆలోచన విధానం? నీ ప్రశ్నకు సమాధానం రాకపోతే చచ్చిపోతావా? నీ ప్రశ్నకు సమాధానం రాకపోతే నీ తలరాత, నీ ప్రశ్నకు సమాధానం రాకపోతే చాలా బ్రతుకెందుకు? మందిరం వద్దు, చర్చ్ వద్దు, సేవకుడు వద్దు, ప్రార్థన వద్దు, బైబిల్ వద్దు. ఇదా నీ ఆలోచన విధానం? నా ప్రభు ఏమంటున్నాడు తెలుసా? నేను మిమ్ములను, మీ పిల్లలను పోషించెదను, మీ ముందు నడిచెదను, మిమ్మలను విడువను, ఎడబాయను. నువ్వు అనుకుంటావు నా గురించి ఆ దేవుడికి ఏం పట్టింపు ఉంది, ఏం చూస్తున్నాడు ఆయన, ఏం గమనిస్తున్నాడు ఆయన, నా బిడ్డలు ఇలాగ అయిపోతున్నారు, ఆరోగ్యం ఏమన్నా బాగుందా నా బిడ్డలకి, నా ఇంట్లో అప్పులు ఉన్నాయి, నా ఇంట్లో గొడవలు ఉన్నాయి, నా ఇంట్లో సమస్యలు ఉన్నాయి, నా భర్త ఇట్లా ఉన్నాడు, నా భార్య ఇట్లా ఉంది, నా కుటుంబంలో అంతా గలిబిలి గందరగోళం అని నువ్వు అనుకుంటున్నావా? దేవుడు నీకు చెప్పమన్న మరొక మాట ఏమిటో తెలుసా? రండి బైబిల్ గ్రంథంలోకి రండి, త్వరగా ముందుకెళ్ళిపోదాం. కీర్తన గ్రంథము 139వ కీర్తన, కీర్తన గ్రంథము 139వ కీర్తన 13, కీర్తన గ్రంథము 139వ కీర్తన 525వ పేజీ, కీర్తనలు 139, 13 చదవండి. నా అంతరంద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. 16 చదవండి. ఇప్పుడు నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూసెను. దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం, 627వ పేజీ, ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను నేను ఎరిగితిని, దేవునికి మహిమ కలుగునుగాక. ఏదైతే నా కష్టం దేవునికి ఏం తెలుసండి, నా బాధ దేవునికి ఏం తెలుసండి, నన్ను ఎవరు పట్టించుకుంటున్నారండి అని నువ్వు మాట్లాడుతున్నావో దేవుడు నీకు చెబుతున్న మాట ఏమిటో తెలుసా? తల్లి గర్భములో నీవు పిండముగా రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగితిని. నువ్వు పిండముగా ఉన్నప్పుడే, నీ తల్లి గర్భములో నువ్వు ఉన్నప్పుడే నేను నా కన్నులతో నిన్ను చూశాను. నా కన్నులకు మరుగైనది ఏదీ లేదు. నీ పుట్టకు కారణమైన వాడను నేను, నిన్ను పుట్టించిన వాడను నేను, నిన్ను ఈ భూమి మీద నిలబెట్టిన వాడను నేను. ఈరోజు మీకు అర్థమవుతా ఉంది. ఏం తెలుసు దేవునికి అనుకుంటున్నావా? నీ గురించి అన్నీ తెలుసు. ఆయనకి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీ గురించి అన్నీ తెలుసు. ఎంత అప్పున్నావో దేవునికి తెలుసు,
ఎంత బాధపడుతున్నావో దేవునికి తెలుసు, ఎంతగా వేదన పడుతున్నావో దేవునికి తెలుసు, ఎంత క్షోభ అనుభవిస్తున్నావో దేవునికి తెలుసు, నీ కుటుంబంలో ఎంత కష్టం ఉందో దేవునికి తెలుసు. తల్లి గర్భములో నువ్వు ఉండగానే పిండముగా నిన్ను ఆయన చూశాడు. నీ భవిష్యత్ తిరిగిన దేవుడు ఆయన, నీ భవిష్యత్ తిరిగిన దేవుడు ఆయన, నీ జీవితాన్ని చూసిన దేవుడు ఆయన. రేపేంటో దేవునికి తెలుసు. నీ జీవితం అంతా తెరిచిన పుస్తకం నా దేవునికి. ప్రైజ్ ది లార్డ్. అదే మళ్ళీ అడుగుతున్నా, నీ సమస్య గురించో, నీ కష్టం గురించో, నీ ఇబ్బంది గురించో, నీ వేదన గురించో, ఏదైతే నువ్వు ఫేస్ చేస్తున్నావో, ప్రైజ్ ది లార్డ్, ఏదైతే నువ్వు అనుభవిస్తున్నావో దాని గురించి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ప్రభువు నీకు సమాధానం ఇవ్వకపోతే, ప్రభువు నీకు దేవుని బిడ్డలు అర్థమవుతా ఉందా, దేవుడు నీకు సమాధానం ఇవ్వకపోతే, మౌనంగా ఉండిపోతే, నిశ్శబ్దంగా ఉండిపోతే ఏంటి నీ ఆలోచన విధానం? ఏమిటి నీ ఆలోచన విధానం? కీడు వెంట కీడు, సమస్య వెంట సమస్య, ఇబ్బంది వెంట ఇబ్బంది. ఎలా ఉంటుంది నీ భక్తి జీవితం? కంగారు పడతావా? తొందరపడతావా? నిన్ను నువ్వే తిట్టుకుంటావా? దేవుడిని తిడతావా? దేవుడికి దూరం అవుతావా? ప్రార్థన మానేస్తావా? నా దేవుడు ఏమని చెప్పమన్నాడో తెలుసా? ఈ రాత్రికాల వేళ నేను నిన్ను నీ పిల్లలను పోషిస్తాను, ఇదిగో నీకు ముందుగా నడుస్తాను, భయపడకు, జడియకు, నిబ్బరం కలిగుండు, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే, నిన్ను విడువను, ఎడబాయను. తల్లి గర్భముగా ఉండగా నేను చూశాను. మత్తయి సువార్తలో ఉంటుంది, తీయొద్దు, నీ తల వెంట్రుకలన్నీ నేను లెక్క పెట్టేశాను. నీకు అసాధ్యమని అనుకున్నది దేవుడికి సాధ్యము. నీ వల్ల కానిది దేవుని వల్ల అవుతుంది. నువ్వు చేయలేనిది దేవుడు చేసి చూపిస్తాడు. నీవు మార్చుకోలేనిది దేవుడు మార్చి చూపిస్తాడు. నీ ఇంటిని కడతాడు ఆయన, నీ కుటుంబాన్ని కడతాడు ఆయన, నీ జీవితాన్ని చక్కదిద్దుతాడు ఆయన, మంచి భవిష్యత్తు ఇస్తాడు ఆయన, నిన్ను దీవిస్తాడు ఆయన, ఆశీర్వదిస్తాడు ఆయన. నమ్మో, దేవుణ్ణి విశ్వసించు నా దేవుని బిడ్డ. ఎలా ఉంది నీ ఆలోచన విధానం? చాలా మంది దేవుని బిడ్డలారు ఈరోజు చాలా మంది పిచ్చి తలంపులు సాతానికి చోటిచ్చేస్తున్నారు. సాతానికి చోటిచ్చి నేను అడుగుతున్నాను, నీ సమస్య కంటే గొప్పవాడు నీ దేవుడు. సమస్య చూసి భయపడతావేంటి నువ్వు? కష్టం చూసి భయపడతావేంటి నువ్వు? ఇబ్బందిని చూసి భయపడతావేంటి నువ్వు? రండి నిర్గమాకాండంలోకి రండి, నిర్గమాకాండంలోకి రండి, 3వ అధ్యాయంలోకి రండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. రండి నిర్గమాకాండంలోకి రండి, 3వ అధ్యాయం. అందరూ త్వరగా తెరవాలి. నిర్గమాకాండము 3వ అధ్యాయము 7, 8, 9 వరుసగా చదవండి. 46వ పేజీ, నిర్గమాకాండము 3వ అధ్యాయము 7, 8, 9. మరియు యెహోవా ఇట్లనెను, ఐగుప్తులోనున్న, చూడండి దేవుని బిడ్డలారా, అందరూ తీశారు కదా. నిర్గమాకాండము 3వ అధ్యాయము 7వ వచనం ప్రకారంగా, ఇదిగో నిశ్చయముగా ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నేను చూచాను. ఒక నిమిషం, ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నేను చూచాను. ఐగుప్తు అనగా ఈ లోకానికి సాదృశ్యం. ఈ లోకంలో ఏదైతే నువ్వు బాధపడుతున్నావో, ఈ లోకంలో ఏదైతే నువ్వు వేదన పడుతున్నావో, ఈ లోకంలో ఏదైతే నువ్వు శోధనల గుండా వెళ్తున్నావో, నా దేవుడు ఏం చెబుతున్నాడు ఈ రాత్రి? ఏం చెబుతున్నాడు? చెప్పాలి నోరు తెరిచి, గట్టిగా చెప్పండి అమ్మా. చూశాడు. మీకు మైండ్లో పని చేయట్లేదు, ఇక్కడ ఉన్నట్లేరు మీరు. స్పష్టంగా నేను చూచి తిని, ఏమని చెప్పాడు? చూచి తిని. ఎస్, దేవుడు చూస్తున్నాడు, నీ బాధను చూస్తున్నాడు. ఆయన ఏం చూస్తా ఉన్నాడు? నీ బాధను చూస్తా ఉన్నాడు. నాకేం అర్థం కావట్లేదు. ఈరోజు మిమ్మల్ని గురించి ఆలోచిస్తా ఉంటే, ఏంటి మీరు అంతా చాలా ఇరిటేటింగ్గా ఉన్నట్టున్నారు. ఇంకా ఇంటి దగ్గర మోసుకొచ్చిన ఇక్కడ ఇంకా వదులుకోలేదా భుజాల మీద పెట్టుకొని? నేను అదే చెబుతున్నా, దేవుడి మందిరానికి వస్తే ఎట్లా ఉండాలో తెలుసా? ఎట్లా ఉండాలో తెలుసా? అది దేవుడి మందిరానికి వస్తే ఎట్లా ఉండాలో నేర్చుకోవాలి. మొదట సేవకుడు గొంతు పగిలేలా వాక్యం చెబుతామంటే సచ్చిన శవాల్లా కూర్చుంటున్నారు. కనీసం రెప్లా లేదు, సప్లై లేదు. నాకు ఎందులో వాడు చెప్పుకుంటున్నాడు అనుకుంటున్నారు మీరు. వినకపోతే నష్టపోయేది నువ్వే, వినకపోతే కష్టపడేది నువ్వే. ఇంత మాట, ఇంత గొప్ప చక్కటి స్వరం దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటే వినడానికి నాకేంటో అర్థం కావట్లేదు. ప్రభు ఏమన్నాడు? నిశ్చయముగా
ఐగుప్తులో నా ప్రజల యొక్క బాధ నేను చూశాను. చదువు. వాళ్ళు ప్రార్థన అంటే నేను మళ్ళా స్పష్టంగా మీకు చెబుతున్నాను, ఏదైతే నువ్వు అనుభవిస్తున్నావో ఆ బాధ ప్రభువు చూసి నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు. చదువు. నీ ఏడుపు దేవునికి తెలుసు, కాబట్టి ఈ లోకములో నుండి నేను నిన్ను విడిపించుటకు ఒక గొప్ప స్థితి స్థాయిలోనికి అనగా చదవాలి. దేవునికి మహిమ. పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతా ఉందా? నీ బాధ చూశాడు దేవుడు, నీ ఏడ్పు చూశాడు దేవుడు, నీ ప్రార్థన వింటున్నాడు దేవుడు. నిన్ను విడిపించుటకు నువ్వున్న స్థితి, ఏ స్థితిలో ఉన్నావు కనీసం నేను ఎన్నోసార్లు చెప్పా, ఇంటిలో గుప్పెడు బియ్యము గింజలు కూడా లేని స్థితిలో ఉన్నావా? కనీసం పిల్లలకు కడుపు నిండా తిండి పెట్టుకోలేని స్థితిలో ఉన్నావా? కనీసం చక్కటి నిద్ర కూడా పడుకోలేని స్థితిలో ఉన్నావా? ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, సమస్యల్లో, వేదనలో ఉన్నావా? నా దేవుడు అంటున్నాడు, నీ కష్టాన్ని, నీ బాధను నేను చూశాను, నీ కన్నీటిని నేను చూశాను. నీ తల్లి నిన్ను పట్టించుకోకపోయినా, నీ తోబుట్టులు నిన్ను పట్టించుకోకపోయినా, నీ స్నేహితులు నీ వద్దకు రాకపోయినా నేనున్నాను. ఉన్నవాడను అనువాడను నీ ప్రార్థన విన్నాను. నిన్ను విడిపించుటకు, నిన్ను తప్పించుటకు, నిన్ను రక్షించుటకు. ఇదిగో ఏ ఐగుప్తులో ఉన్నావో, ఏ లోకములో ఉన్నావో, ఏ శ్రమలో ఉన్నావో, ఏ శోధనలో ఉన్నావో, ఏ ఇబ్బందిలో ఉన్నావో అక్కడ నుంచి నేను పైకి లేవనెత్తడానికి నేను నీ మధ్యకు దిగి వచ్చాను. నీతో ఉన్నాను. నేను నీ స్థితిగతులు మారుస్తాను, నీ జీవితాన్ని మారుస్తాను, నీ బ్రతుకుని మారుస్తాను, నీ కుటుంబాన్ని చక్కగా నిర్మిస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎస్, నమ్మండి, దేవుని మీద విశ్వాసం ఉంచండి. ఎలా ఉంది నీ హృదయ ఆలోచన ఈరోజు, ఈ రాత్రి ఎలా ఉంది? ఇప్పటికైనా నీకు విశ్వాసం, నమ్మకం పెరగాలి దేవుని మీద. ఎస్, ఇది నిజం దేవుని బిడ్డలారా. నీ ప్రశ్నకు సమాధానం దేవుని మౌనమైతే, నిశ్శబ్దమైతే ఎలా రియాక్ట్ అవుతున్నావు నువ్వు? చూడట్లేదు, పెట్టట్లేదు, పట్టించుకోవట్లేదు అనుకుంటున్నావు నువ్వు. పిచ్చోడా మా, ఈ లోకంలో నీ బాధ ఎరిగిన దేవుడు ఆయన ఒక్కడేరా. ఎవరు పట్టించుకుంటారు చెప్పు? తోబుట్టువులు వస్తారనుకుంటున్నావా? అమ్మ నాన్న వస్తారనుకుంటున్నావా? స్నేహితులు వస్తారనుకుంటున్నావా? బంధువులా, డబ్బా? ఎవరు లేరు. ఈ లోకంలో నీ బాధను గుర్తెరిగిన దేవుడు ఒక్కడే. నీ దుఃఖాన్ని చూసే దేవుడు నా యేసయ్య ఒక్కడే. నీ ప్రార్థన వినేవాడు నా దేవుడు ఒక్కడే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ స్థితి మార్చగలిగిన వాడు కూడా నా యేసయ్య ఒక్కడే. దేవుడు కొన్నిసార్లు మౌనంగా ఉంటాడు. అప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? రా 62వ కీర్తనలకు రా. ముగించేశాను, ఇక ఇబ్బంది పెట్టను నిన్ను. 62వ కీర్తన 5వ చరణం చదువు, ముగించేస్తాను. నా ప్రాణమా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. నా దుర్గము, నాకు ఆయనే, నా ఎత్తైన కోట ఆయనే, నేను భయపడను. ఆధారం భయపడుతున్నారు. ఈరోజు ఒక మాట ఆలోచించండి. హల్లెలూయా. ఈరోజు ఒకసారి ఆలోచించండి. ఏదైతే దేవుడు నీ ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉంటున్నాడో, ఏదైతే దేవుడు నీ ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా నిశ్శబ్దంగా ఉన్నాడో, నువ్వు కూడా ఏం చేయాలి? పిచ్చి గంగర్లు ఎత్తిపోయి పరుగులు తీయాలా? దేవుడు ఏం మాట్లాడట్లేదు, సమాధానం దొరకట్లేదు, ఏమవుతుందో అర్థం పరిగెడతావా? మనుషుల దగ్గరికి పరిగెడతావా? ప్రైజ్ ది లార్డ్. చేస్తావు నువ్వు. చదవబడిన 62
62:5 ఏమని రాయబడిందో తెలుసా? నా ప్రాణమా దేవుణ్ణి నమ్ముకొని మౌనంగా ఉండిపో. చాలు, దేవుణ్ణి నమ్ముకొని మౌనంగా ఉండిపో. దేవుడు ఎట్లా మౌనంగా ఉన్నాడు. నువ్వు ఎట్లా ఉండాలి? మనుషుల దగ్గరికి పోయి చెప్పుకోవాకు. పిచ్చోడా, పిచ్చిదానా, నువ్వు మనుషుల దగ్గరికి వెళ్ళి నా కష్టం ఇది, నా బాధ ఇది, నా పరిస్థితి అని చెప్పుకుంటున్నావు. మనుషుల దగ్గరికి పోబాకు. దేవుడు మౌనంగా ఉన్నాడు, నువ్వు కూడా ఆయన నమ్ముకొని, నీకు ఒక సమయం ఉంది, నీకు ఒక టైం వచ్చింది. ఆ రోజు నువ్వు దీవించబడతావు, ఆ రోజు నువ్వు హెచ్చించబడతావు, ఆ రోజు ఆశీర్వదించబడతావు, ఆ రోజు గణపరచబడతావు, ఆ రోజు నీకంటూ ఒక ప్రత్యేకమైన స్థాయి పొందుకుంటావు. ఎందుకో తెలుసా? తర్వాత చదువుకుంటారండి. ఆయన వలనే నాకు నిరీక్షణ, ఆయనే నా ఆశ్రయ దుర్గము, నా రక్షణకు ఆధారము, నా ఎత్తైన కోట ఆయనే. నేను కదిలింపబడను. నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయ దుర్గము, నా ఆశ్రయము దేవుని అందే ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంతకన్నా గొప్ప దేవుడు ఈ లోకంలో ఎక్కడ నీకు దొరకడు. ఎక్కడికి పోయినా, ఎంత దూరం ప్రయాణం చేసినా, ఎందరికి మొక్కినా, ఎందరిని పట్టుకుని ఏడ్చినా, మాట్లాడే దేవుడు ఈ లోకంలో నీకు ఎక్కడ దొరకడో. ఇంతకన్నా స్పష్టంగా మాట్లాడే దేవుడు ఈ లోకంలో నీకు ఎక్కడ దొరకడో. మళ్ళీ అడుగుతున్నా, నువ్వు ఇక్కడికి వచ్చి ప్రార్థించి కష్టము చెప్పుకున్నప్పుడు దేవుడు నిన్ను కొద్ది రోజులు సైలెంట్గా పెట్టి చూద్దాం వీడి పరిస్థితి ఏంటి అని గమనిస్తుంటే, దేవుడు పట్టించుకోవట్లేదని పిచ్చోడ్లా దేవుని విడిచి వెళ్ళిపోమాకు. దేవుడు మౌనంగా ఉన్నాడంటే ఆయన సగం అంగీకరించినట్లే. మౌనం సగం అర్ధంగీకారం అంటారు. ఏమండి, దేవుని బిడ్డలు అర్థమవుతా ఉందా? దేవుడి మౌనం ఆల్మోస్ట్ ఆయన అంగీకరించినట్లే. ఆలోచించండి, మౌనంగా ఉన్నాడంటే నీకేదో గొప్పగానే. మీకు యోసేపు గురించి తెలుసు. యోసేపుకి దర్శనం వచ్చింది, ఏమని? గొప్పవాడవుతాడని. అయితే గొప్పవాడు అయ్యే ముందు అన్నలందరూ పట్టి గొంటలో వేసి హింసించి, ఎవరో తెలియని ముక్కు ముఖం తెలియని పరాయి దేశస్తుడికి అమ్మేస్తూ ఉంటే దేవుడు ఎందుకని మౌనంగా ఉన్నాడు? దేవుడు ఏమని చూపించాడు కలలో? గొప్పవాడిని చేస్తాను అన్నాడు. అన్నదమ్ములందరూ పట్టి హింసించి కొట్టి గొంటలో వేసి వేరే ఒకడికి అమ్ముతా ఉంటే దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు? పరాయి దేశంలో పరాయి వాడి పెన్షన్ నమ్మకంగా బ్రతుకుతుంటే తప్పుడు నేరం మోపబడింది, జైల్లో వేసేస్తూ ఉన్నారు. దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు? అర్థమవుతా ఉందా? జైల్లో ఉన్నప్పుడు ఇద్దరు వ్యక్తులకి సహాయపడి ఇద్దరు వ్యక్తులకి మంచి చేస్తే వారు మర్చిపోయి యోసేపుని గుర్తించకపోతే దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఆ మౌనం వెనక ఏదో గొప్ప మర్మం దాగి ఉంది. ఆ మౌనం వెనక ఏదో గొప్ప సంగతి దాచబడి ఉంది. యోసేపుని దేవుడు గొప్పగా దీవిస్తానన్నాడు, హెచ్చింపజేస్తానన్నాడు, ఆకాశములో పెడతానన్నాడు. కష్టాలు వస్తూ ఉంటే ఎందుకు మౌనంగా ఉన్నాడో తెలుసా? టైం రావాలి, సమయం రావాలి. నీకంటూ ఒక రోజు ఉంది. ఆ రోజు నువ్వు ఎదగడం అనేది ఎవడు ఆపలేడు. నువ్వు హెచ్చించబడడం ఎవడు అడ్డుకోలేడు. నిన్ను దీవించడం, అది చూసి ఎదుటివాడు కుళ్ళుకోవటం ఎవడు ఆపగలడు? నీ యొక్క భవిష్యత్తు ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళడం ఎవడు ఆపగలడు? దేవుని బిడ్డలారా, యోసేపుని దేవుడు ఎక్కడ పెట్టాడు? ప్రధానమంత్రిని చేశాడు. కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చే, ప్రభు పట్టించుకోవట్లేదు, ఎందుకురా మనకి దేవుడు అనుకున్నాడా? ఎందుకురా మనకి చరిత్ర, ఎందుకురా మనకి బైబుల్, ఎందుకురా మనకి ప్రార్థన, ఎందుకురా మనకి కష్టం అనుకున్నాడా? నిలబడ్డాడు దేవుని కొరకు.
శ్రమలు పడ్డాడు, ఇబ్బందులు పడ్డాడు, ఇరుకులు పడ్డాడు. ఒక నాటికి దేవుడు అతను నిలబెట్టాడు. నీ జీవితంలో అలాంటి రోజు రాబోతా ఉంది. నీ జీవితంలో అలాంటి రోజు రాబోతా ఉంది. నా దేవుడు నిన్ను కూడా నిలబెట్టబోతా ఉన్నాడు. నా దేవుడు నిన్ను కూడా నిలబెట్టబోతా ఉన్నాడు. హన్నా గురించి మీ అందరికీ తెలుసు. గొడ్రాలు 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 అని చెప్పి సవతి ఇష్టం వచ్చేట్టుగా తిడతా ఉంటే దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఎందుకు మౌనంగా ఉన్నాడంటే దేవుడు ఒక గొప్ప ప్రవక్తని హన్నాకు బహుమానంగా ఇవ్వడానికి, సమూయేలు లాంటి గొప్ప మగ పిల్లవాడిని దేవుడు హన్నాకు బహుమానంగా ఇవ్వడానికే ఆ గర్భాన్ని మూశాడు. అనేకుల చేత అవమానాలు పొందినట్లు చేశాడు. శ్రమల్లో నిలబెట్టాడు. శోధనలలో అర్థం చేసుకోండి, దేవుడు మౌనంగా ఉన్నాడంటే ఏదో నీ కొరకు స్పెషల్గా దాచుంచాడు. భక్తి చేయడం నేర్చుకో, ప్రార్థన చేయడం నేర్చుకో. ముగించే ముందు ఒక మాట చెబుతాను దేవుని బిడ్డలారా. ఈరోజు దేవుడి మౌనం వెనక ఒక పాతకాలపు కథ ఉంది. ఆ కథ చెప్పి ముగిస్తాను. నా మాటలు మనస్సులో పెట్టండి. దేవుని మౌనం వెనక ఇప్పుడు దాకా నేను ఏదైతే చెప్పానో మీకు అర్థమైంది కదా వాక్యం. నీ కష్టాన్ని బట్టి దేవుడు మౌనంగా ఉన్నాడంటే నీకేదో గొప్పగా ఇవ్వబోతున్నాడని అర్థం. అవునా? స్తోత్రం. ఇప్పుడు దేవుని మౌనం వెనక దాగి ఉన్న ఒక కథ మీకు చెబుతాను, మనస్సులో పెట్టండి. ఒకరోజు ఒక తల్లిగారు నిద్రపోతున్న సమయంలో ఒక కలగంట ఉందంట. ఆ కలలో ఒక ముగ్గురు ఆడవాళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. ముగ్గురు ఆడవాళ్ళు ప్రార్థన చేసుకుంటా ఉంటే దేవుడు ఒక్కొక్కరిని దర్శించుకుంటూ వెళ్తూ మొదటి స్త్రీ దగ్గరికి వచ్చి ప్రేమగా, ఆప్యాయంగా, చిరునవ్వుతో, ఎంతో ఆవిడ దగ్గర చక్కటి మాటలతో కొంత సమయం స్టే చేసి ఆవిడ్ని పలకరించి, పరామర్శించి, బాగోగులు కనుక్కొని, మంచి చెడ్డ తెలుసుకొని, ఆవిడకి కావలసినవన్నీ చేసి పెట్టి అక్కడి నుంచి బయలుదేరి రెండవ స్త్రీ దగ్గరికి వచ్చాడంట. మొదటి స్త్రీ దగ్గర దేవుడు వెళ్ళి మంచి చెడ్డలు, ప్రేమ, ఆప్యాయత, అనురాగం, కావలసినవన్నీ ఆవిడికి మంచి చెడ్డ చూసి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? రెండో ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడ తల మీద చెయ్యి వేసి చక్కగా ఒకసారి అలా దీవించి, సంతోషం నాన్న వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళిపోయాడంట. ఇక మూడో తల్లి దగ్గరికి వెళ్ళినప్పుడు బిడ్డలారా, ఇక ఆ తల్లిని పట్టించుకోలేదంట దేవుడు. అలా ఆ తల్లిని చూసుకుంటూ వెళ్ళిపోయాడు దేవుడు. మీకు అర్థమవుతా ఉందా? మొదటి ప్రార్థన చేసుకుంటున్నటువంటి తల్లి దగ్గరికి వచ్చి దేవుడు చాలా చక్కటి చిరునవ్వుతో, చక్కటి పలకరింపుతో, ప్రేమ, ఆప్యాయత, మంచి చెడు అన్నీ ఏమండి అన్నీ కూడా అడిగి అవన్నీ కూడా ఆ తల్లికి చేసి పెట్టాడంట. మొదటి ప్రార్థనా పొర్రాలకి. హల్లెలూయా. రెండవసారి మాత్రం రెండవ ప్రార్థనా పొర్రాల దగ్గరికి వెళ్ళి జస్ట్ ఆవిడ తల మీద చెయ్యి ఉంచి నిమిరి వెళ్ళొస్తాను నేను అని చెప్పి వెళ్ళిపోయాడంట. ఇక మూడో తల్లి గారిని మాత్రం అసలు పట్టించుకోలేదంట. ఇప్పుడు కలగంటున్నా ఆవిడ అనుకుంటుందంట, అయ్యయ్యో దేవుడు అసలు ఏంటి, మొదట ఆవిడ దగ్గరేమో కూర్చొని మరి మంచి చెడు అన్నీ అడిగి మరి తెలుసుకొని కొసరి మరి దీవించి వెళ్ళాడు. రెండో ఆవిడ దగ్గరికి పర్లేదు కొంచెం ప్రేమ చూపించాడు. ఇక మూడో ఆవిడంటే అస్సలు పట్టించుకోలేదు. ఏం పాపం చేసిందో, ఆ మూడో ఆవిడ ఏం పాపం చేసిందో, ఎందుకు దేవుడు ఆవిడని పట్టించుకోలేదు అని ఆలోచిస్తుందంట. ఈలోపు దేవుడు ప్రత్యక్షమై, అమ్మా తప్పు అంచనా వేస్తున్నావు, నీకు వచ్చిన కలలో, నువ్వు చూసిన దర్శనములో నువ్వు తప్పు అంచనా వేస్తున్నావు. అదేంటి ప్రభువా, నువ్వు మొదటి తల్లిగారి దగ్గరికి వెళ్ళి ఒక 5 నిమిషాలు సమయం గడిపావు, రెండో తల్లిగారి దగ్గరికి వచ్చి ఒకంత ప్రేమగా చూసి తల నిమిరి వెళ్ళొస్తానని చెప్పావు, మూడో తల్లిగారి దగ్గరికి అసలు నువ్వు పట్టించుకోనే లేదు, వెళ్ళిపోయావు, ఏంటి నాయనా అని అడిగితే దేవుడు ఇలా చెప్పడం ప్రారంభించాడంట. అవును, మొదటి తల్లి దగ్గర నేను ఎందుకు సమయం స్పెండ్ చేశానో తెలుసా? నేను గనక ఆ తల్లితో మాట్లాడకపోతే, అర్థమవుతా ఉందా, ప్రేమ చూపించకపోతే, అడిగి కొసరి అవసరాలు తీర్చకపోతే భక్తిలో నుంచి పడిపోయే ప్రమాదం ఉంది. నేను గనక ఆ తల్లి దగ్గరికి పోయి అడిగి తెలుసుకొని మరి అవసరాలు తీర్చకపోతే భక్తిలో నుంచి పడిపోయే ప్రమాదం ఉంది.
మరి రెండో తల్లి ఏంటి ప్రభువా? ఆవిడికి కాస్తంత విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది, నా మీద ప్రేమ ఉంది. ఏ మనుషుడు ఎలాంటి బాధ పెట్టినా యేసయ్య ఉన్నాడులే అని మంచి భక్తి చేసిద్ది. అందుకనే ఆవిడ దగ్గర ఒక్కసారి ఆగి వెళ్ళిపోయాను. మరి మూడో ఆవిడ దగ్గర అసలు ఆగలేదు కదా ప్రభువా. పిచ్చుదనా, అదే ఈ లోకానికి అర్థం కాని మర్మం. ఈ మూడవ భక్తురాలందు చూడు, మొదటి తల్లి గారు ఎలాంటిదంటే చిన్నపాటి కష్టం వచ్చినా తట్టుకోలేదు. ప్రతి చిన్నదానికి అలుగిద్ది, విసుగు, చికాకు, అసహ్యం. వాళ్ళ జీవితం వాళ్ళు జరిగించుకోవడానికే ఏదో కష్టపడిపోతున్నట్లుగా, వాళ్ళ కడుపులకు వాళ్ళు తినటానికే ఏదో భరించలేనట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటారు. అందుకనే కాస్త టైం స్పెండ్ చేశా. అర్థమవుతా ఉందా? మొదటి తల్లి ఎలాంటిదంట, మీ కడుపులకు మీరు తినటానికి కూడా ఏంటో మరి ఇసుగు. ఏమ్మా, మీకు బైబిల్ చదవడం రాదా? సనుగుళ్ళు, సంశయాలు, గొణుగుళ్ళు, ఇసుగులు ఇలాంటి దేవుడి దగ్గర సెల్లో తంత ఎట్లా పడతావు వెళ్ళి మళ్ళీ దేవుడికి నచ్చవు ఇలాంటి అవరాలు. అందుకనే దేవుడు కాస్తంత నీ బుద్ధి తెలిసి కొసరి అడిగి మరి ఆ కాడికి నువ్వు పెద్ద భక్తురాలు అనుకుంటున్నావు ఏంటి? నీకు దిక్కోదేవడం లేక దేవుడు దిగొచ్చాడు తప్ప, సరిగ్గా దేవుడు కన్నెర చేస్తే ఎప్పుడో ఎక్కడికో మరి. అర్థమవుతా ఉందా? మొదటి తల్లి భక్తి ఎలాంటిది? చిన్న సమస్య వచ్చినా చాలు, ఇంట్లో బియ్యం తక్కువైనా, ఉప్పు తక్కువైనా, కారం తక్కువైనా, చింతపండు తక్కువైనా, నూనె తక్కువైనా, ఆఖరికి కూరలో మీరు వండుకున్న కూరలో, మీ ముఖాలతో మీరు వండుకున్న కూరలో రుచి తక్కువైనా మీరు అలుగుతారు. అండ్ నీ మీద నువ్వే అలుగుతావా? నీ ముఖం అద్దంలో చూసుకోసారి. అందుకనే దేవుడు కాస్త టైం స్పెండ్ చేశాడు. ఒక 5 నిమిషాలు తేడా బిడ్డ పడితే పోద్ది, నరకానికి పోద్ది, సర్లే నా బిడ్డే కదా అని చెప్పి 5 నిమిషాలు ఏం చేశాడు? టైం స్పెండ్ చేశాడు. అంతేగాని మనమేం పగలబడి ప్రార్థన చేసేస్తున్నాం, వాక్యం చదివేస్తున్నాం, మోకరం చేసి ఓకే ప్రభువా అంత సినిమా లేదు నీ ముఖానికి, నా ముఖానికి. నీ బుద్ధి తెలుసు గనక, నీ జీవితం తెలుసు గనక కాస్త ఆయన ప్రేమ చూపించి చొరవ తీసుకుంటున్నాడు. అంతేగాని అమ్మో మనం ఎంత పెద్ద గొప్ప భక్తులమేం కాదు. స్తోత్రం చెప్పండి. రెండో మాట ఏంటో తెలుసా? ఈ తల్లి కొంచెం పర్లా, భక్తి తెలుసు, ప్రార్థన తెలుసు, అపవాదికి మాయ తెలుసు, కాస్తో కూస్తో జారినా పడినా మళ్ళా నిలబడిద్ది. అందుకనే శభాష్ అన్నట్లుగా ఆవిడ దగ్గరికి వెళ్ళి కాస్త మెచ్చుకోలుగా చూసి నవ్వి వెళ్ళిపోయా. మరి మూడో పరిస్థితి, ఈ ఇద్దరికంటే గొప్ప భక్తి పర్రాలు. సావైనా బ్రతుకైనా దేవుని కొరకే అనుకుంటుంది, మేలైనా కీడైనా దేవుని కొరకే అనుకుంటుంది, తిన్నా తినకపోయినా యేసయ్యే అనుకుంటుంది, ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రార్థన చేసుకుంటుంది, ఇంటిలో ఏ ఉన్నా లేకపోయినా యేసయ్య ఉంటే చాలనుకుంటుంది. ఆవిడ దగ్గరికి నేను వెళ్ళే అవసరం ఏముంది? నాకు నమ్మకం ఉంది నా బిడ్డ మీద, నాకు నా మీద నమ్మకం, నాకు ఆవిడ మీద నమ్మకం ఉంది. చూసావా? అర్థమవుతా ఉందా? నమ్మకమైన వానికి మెండైన దీవెనలు. ఆ తల్లి కల్లో ఏమనుకుంది? మూడో తల్లి ఏం పాపం చేసిందో దేవుడు పట్టించుకోవట్లేదు, దేవుడు అసలు ఆవిడ దగ్గర ఆగలేదు అనుకుంటుంది. కానీ దేవుడి యొక్క చిత్రం గమనించండి. ఆ తల్లి లోతైన వేరులు కలిగింది భక్తిలో, మంచి పునాది వేసుకుంది. వాక్యం తెలుసు, ప్రార్థన తెలుసు, మందిరం విలువ తెలుసు, సేవకుడి విలువ తెలుసు, వాక్యం విలువ తెలుసు, పరిశుద్ధాత్మ అభిషేకం తెలుసు, క్రమము తెలుసు. దేవుడు తప్పక నా పక్షాన ఉంటాడు అన్న నమ్మకం ఆవిడకుంది. అందుకనే దేవుడు అట్లా వెళ్ళిపోయాడు. నమ్మకం. నువ్వు నేను ఎలా ఉన్నావు? మొదటి తల్లిలా ఉన్నావా? ఆ భక్తి దేవుడు మెచ్చడు. ఏదో అంటారు చూడు, గతి లేక కన్నాను కదరా, అందుకో ముద్ద వేస్తున్నాను అమ్మనిద్ద, అప్పుడప్పుడు కన్నాను గతి లేక వీడికి చావు. కొంతమంది భార్యలు కూడా ఇట్లాగే అంటారు. అలా ఉండకూడదు. దేవుడితో నీ సహవాసం ఎలా ఉండాలి? నేను మెచ్చుకోవాలి. కనీసం అట్లీస్ట్ ఆ రెండవ తల్లి చూడండి, దేవుడు ప్రేమగా నుదుటి మీద చెయ్యి వేసి శభాష్ అన్నట్లుగా చూసి మెచ్చుకొని వెళ్ళిపోయాడు. ఇక మూడో ఆవిడ విషయానికి వచ్చేసరికి దేవుడికి నమ్మకం ఉంది. నేను పెట్టే పరీక్షలో నిలబడిద్ది.
100కు 100 మార్కులు తెచ్చుకునిద్ది. నేనంటే ఏంటో తెలుసు నా బిడ్డకి. ఊరకనే ఎవరిని దేవుడు కష్టపెట్టడు, ఊరకనే దేవుడు ఎవరిని శ్రమ పెట్టడు. ఏదో ఒక చిత్రమైన ఆలోచన నీ పట్ల కలిగి ఉన్నాడు ఆయన. ఆయన నీ కొరకు ఏదో దాచుంచాడు. ఒక పూట నీ ఇంట్లో తిండి గింజలు లేకుండా చేశాడంటే దాని వెనక ఏదో గొప్ప మర్మమే దాగి ఉంది. నీ ఇంట్లో చిన్నపాటి సమస్య వచ్చిందా, దాని వెనక ఏదో గొప్ప చిత్రమైన మర్మమే ఉంది. నువ్వు ఎలా ఉన్నావు నీ భక్తి జీవితంలో, ఎలా ఉండబోతూ ఉన్నావు, ఎలా ఇంతకు ముందు ఉన్నావు, ఈరోజు ఎలా ఉన్నావు, రేపటి గురించి నీ భక్తి జీవితం మీద నీ ప్లాన్ ఏంటి అర్థమవుతా ఉందా? ప్రార్థన ఎందరో చేస్తారండి, మందిరాలకు ఎందరో వస్తారండి, నేను క్రైస్తవుణ్ణి అంటారండి, బైబిల్ పట్టుకుంటారండి, కానుకలు వేస్తారండి. కానీ వాళ్ళకి సత్యం తెలీదు, దేవుని వాక్యం తెలీదు, సేవకుడు అంటే గౌరవం తెలీదు, మందిరం అన్నా దేవుడన్నా ప్రార్థన అన్నా విశ్వాసం ఉండదు. అలాంటి వారికి ఆశీర్వాదం ఉంటుందా? అలాంటి వారికి దీవెన ఉంటుందా? అలాంటి వారిని దేవుడు పట్టించుకుంటాడా? అలాంటి వారికి దేవుడు సాయం చేస్తాడా? అలాంటి వారిని దేవుడు ప్రేమిస్తాడా? ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఆయన మౌనంగా ఉన్నాడు అంటే, నిశ్శబ్దంగా ఉన్నాడంటే ఏదో గొప్పది నీకు ఇవ్వబోతా ఉన్నాడు. నా జీవితాన్ని మీరు గమనించండి దేవుని బిడ్డలారా. ఒక్క క్షణం కూడా నా జీవితంలో నేను నవ్వుతూ ఉన్న సందర్భం ఉండదు. అంటే నేనేదో ఒక భయంకరమైన బతుకుతున్నాను కాదు. దేవుని మందిరానికి బయలుదేరుతుంటే జాన్ వెస్లీకి 8-7 వాంతులు అయ్యాయి, పెద్ద పెద్ద వాంతులు అయ్యాయి, కడుపు నొప్పితో అల్లాడిపోతున్నాడు బిడ్డ. హాస్పిటల్ తీసుకెళ్దామంటే మా బ్రతుకులు మీకు తెలుసు, ఎందుకంటే అందులోనే వాళ్ళ ఆదివారం తెగించి హాస్పిటల్ తీసుకెళ్తే మినిమం 2000 మనం పే చేయాలి, డబల్ ఛార్జ్ చేస్తారు, పిచ్చి పిచ్చిగా అన్ని టెస్టులు రాసేస్తారు. అయ్యా మేము రోజు వెళ్ళి హాస్పిటల్ రేపు పొద్దున్న తెరుస్తారు. వీడేమో పొట్ట పొచ్చుకొని బిగ్గరగా ఏడుస్తున్నాడు, తట్టుకోలేకపోతే మెలితిరిగిపోతున్నాడు. 8-7 వాంతులు అయినాయి, అరగలేదు, అన్నం కూడా తినలేదు, అల్లాడిపోతున్నాడు బిడ్డ. ఏంటి ప్రభువా, ఏంటి ప్రభువా, ఏంటి ప్రభువా అనుకుంటూ మందిరానికి వచ్చాను ఈరోజు. అయినా మిమ్మల్ని బలపరచకుండా పిచ్చోడిగా 4 మాటలు చెప్పి ముగించేసానా? మీరు ఎట్లా పోతే నాకెందుకులే అని నేనేదో దిగుల్లో ఉండి నా పిల్లోడి గురించి ఆలోచించుకుంటూ ఉన్నానా? దేవుని బిడ్డలారా ఆలోచించండి. దేవుని బిడ్డ ఒకటి కాదు, దేవుని బిడ్డలారా మచ్చుకు ఒక చిన్న విషయం చెప్పా. నెలకి 50,000 కావాలి మందిరానికి. ఎంత కావాలి మీకు తెలుస్తుందా? ఈ మన చర్చి అద్దెంత? 18,000. ప్రతి నెల మీటింగ్ పెడుతున్నాం, చూచాయిగా లెక్కేయండి. 200 మందికి భోజనాలు ఎంత ఖర్చు అవుతాయి? ఎంత ఖర్చు అవుతాయి దేవుని బిడ్డలారా? నెలకి 18,000 అద్దె కట్టుకుంటూ ప్రతి నెల మీటింగ్ పెట్టుకుంటూ, దేవుని బిడ్డలారా ఆలోచించండి. కేవలం మందిరానికి కావాల్సిన డబ్బులు ఎంత తెలుసా? 40,000 కావాలి. మందిరానికి ఎంత కావాలి? 40,000. మీకు తెలుసు, బాక్సులు కొంటాకి ₹1,00,000 వడ్డీకి తెచ్చా. నెలకు వడ్డీ ఎంత కట్టాలి? 4,000. ₹44,000 ఈ మందిరానికి కావాలి దేవుని బిడ్డలారా. అంతేకాకుండా ఇంకా ఏదైనా ఎక్సెట్రా ఖర్చు పెరిగితే, ఇబ్బందులు ఏమన్నా అయితే చూచాయిగా నెలకి 50,000 ఈ మందిరాన్ని నేను ఖర్చు పెట్టాలి. ఎవరిస్తారు? ఎవరి దగ్గర తీసుకుంటున్నాను? ఎవరి దగ్గర చేతులు చాపుతున్నాను? ఎలా నడుస్తుంది ఈ మందిరం? నీ సేవకుడు ఎలా బతుకుతున్నాడు? ఏ రీతిగా ముందుకెళ్తున్నాడు? నీ సేవకుని చూసి నీకు విశ్వాసం కలగట్లేదా? నమ్మకం కలగట్లేదా? నా సేవకుని పోషిస్తున్న నా దేవుడు నన్ను కూడా పోషిస్తా, నమ్మకం రావట్లేదా? నాకేమన్నా 10 చేతులు 10 కాళ్ళు 10 తలకాయలు ఉన్నాయా? వెనక ఆస్తులు ఉన్నాయా? అంతస్తులు ఉన్నాయా? మేడల మిద్దులు బంగారం ఉందా? ఒక పూట తింటే మరొక పూట తినటానికి లేని బతుకునాది. ఎలా నడిపిస్తున్నాడు నా దేవుడు? నమ్మకం. నాకు తెలుసు నాకు తెలుసు నా దేవుడు నన్ను విడిచిపెట్టడు. నమ్మదగిన వాడిని నమ్ముకున్నా, నమ్మదగిన దేవుడిని నేను నమ్ముకున్నా. అక్కడితో ఆగిపోవాలి నా జీవితం. మీకు తెలుసు, ఇంచుమించుగా నాకు ₹5,00,000 అప్పు ఉంది. లెక్క పెట్టండి, 5 లక్షలకి ఎంత వడ్డీ కట్టాలి, ఎన్ని నేను రొటేషన్ చేసుకోవాలి. పర్ మంత్ నా ఖర్చు 65,000 to 70,000 నాకు కావాలి పర్ మంత్. నా పిల్లలకి కానీ నాకు కానీ నేను తిరగడానికి కానీ మీటింగ్కి వెళ్ళడానికి కానీ 60 to 70 అంటే నెలకి ₹70,000 ఖర్చు నాది. గొప్పగా చెబుతున్నాను అనుకుంటావా? ఏదన్నా విశ్వాసంలో నువ్వు బలపడతావని చెబుతున్నా. నీకు కనపడట్లేదా? నా ఇంటికి ఎప్పుడు రాలేదా? కూర్చోడానికి కుర్చీ ఉండదు. నా ఇంటికి ఎన్నిసార్లు వచ్చావు? కూర్చోడానికి ఒక కుర్చీ లేని బతుకునాది.
సరైనటువంటి పరిస్థితి. పిల్లలకు ఒక వస్త్రం, కట్టుకున్న భార్యకు ఒక వస్త్రం. నేను కూడా మీరు పెడితే నేను వాటిని తీసుకుంటున్నాను తప్ప నేను ఏ రోజు కొనుక్కోలే. నెలకి 70,000 రూపాయల రొటేషన్ ఎలా జరుగుతుంది? ఏ పని ఉంటే ఆ పని చేసుకుంటాం, ఏది దొరికితే అది తింటాం, ఎక్కడ రూపాయి వచ్చినా జాగ్రత్త పరుచుకుంటాం. రోజు లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా యేసయ్యకి ప్రార్థన చేసుకుంటా ఉంటాం. మా దేవుడు మమ్మల్ని దీవించాడు. నాకు లక్షల కానుకలు, ట్రస్ట్ ఇలాంటివి లేకపోవచ్చు, నాకు పేరు లేకపోవచ్చు, నాకంటూ ఒక డి అడ్రస్ లేకపోవచ్చు, నన్ను అందరూ గుర్తించకపోవచ్చు. కానీ నన్ను గుర్తించింది ఎవరో తెలుసా? యేసయ్య. ఈ చిన్న సేవకుని గుర్తించడం నా యేసయ్య. నాకు నమ్మకం ఉంది నా దేవుని మీద. మరి నీకు? సమస్యకు పరిష్కారం దొరకకపోతే ప్రార్థన మానేస్తున్నావు. పిచ్చోడా, పిచ్చిదానా, ఇదా నీ భక్తి జీవితం? ఇది చూసా నీకు ఇవ్వాలి. చర్చి మానేసినందుకు అమ్మ నీకు అన్నం పెట్టాలైనా, నీ అప్పులు తీర్చాలి, నీకు ఆరోగ్యం ఇవ్వాలి, నీకు సాయం చేయాలి, నీకు అన్నీ కావాలి. నువ్వు చర్చి రామాకు, ప్రార్థన చేయమాకు, వాక్యం వినవాకు, మందిరంలోనూ దేవుడు సేవకుడన్నా ఎలా పడతాలో ఉండు, అంతేనా? ప్రాణం పెడతాను కోసం నేను. మీ ముందు మీ ఆత్మీయ తల్లి గారు ఏనాడు కూడా ఆవిడ మందిరంలో గణపరిచింది లేదు, హెచ్చించింది లేదు. మీకంటే తక్కువ చేసి మాట్లాడతా, తిడతా, తేడా చేసి దగ్గర కొడతా. దేవుడి దగ్గర ఏంటి నీ పిచ్చి వేషాలు? తోలు ఒలిచేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయో ఇంటి దగ్గర? ఎందుకు? దేవుడి కన్నా ఏది ఎక్కువ కాదో. నీ ఆత్మీయ తల్లి ఎందులో తక్కువ? నాకంటే గొప్ప ప్రార్థన పర్రాలు. ఏం ప్రార్థన చేస్తుందో తెలుసా తను? నేను ఎవరిని చూడలా, అంత ప్రార్థన పర్రాలు తను. 4 గంటలకు లేచిద్ది. మనం అందరం 5ంటికి లేస్తాం. మీరు కూడా బహుశా 4ంటికి లేస్తారేమో. 4, 3, 40, 45 అప్పుడు లేచి 6 దాకా నీ కొరకు ప్రార్థన చేసిద్ది నీ ఆత్మీయ తల్లి. మధ్యాహ్నం మోకరించిద్ది, రాత్రి మరలా మోకరించిద్ది. నువ్వన్నా నీ గురించి మర్చిపోతా కానీ నీ ఆత్మీయ తల్లి నీ గురించి. కానీ ఏ రోజన్నా ఆవిడ్ని ఎక్కడి నుంచో పెట్టి సత్కరించినట్లుగా, గౌరవించినట్లుగా, నెత్తికెక్కించినట్లుగా చూసావా? పోనీ నేనేమన్నా డబ్బా కొట్టించినట్లుగా చూసావా? ఎందుకు? ఏమిలే ఈ లోకంలో అంతా దేవుడే. నీకు నాకు విలువలేని బతుకు మంది. స్వరక్తం ఇచ్చి కొన్నాడాయన, విలువ పెట్టి కొన్నాడాయన. ఈ దేహములతో దేవుణ్ణి మహిమపరచు, ఈ దేహములతో దేవుణ్ణి మహిమపరచు. సరే దేవుని బిడ్డలారా, దేవుడి మీద దృష్టి ఉంచు. ఇక నేను అల్లర చిల్లరతనం వదిలే. ఇంకా చిన్న పిల్లలకు చెప్పించినట్లు చెప్పించుకుంటున్నావు. చిన్న పిల్లలకు చెప్పించు. తెలుతులేదా అంట. దేవుడు అంటే, మందిరం అంటే, సేవకుడు అంటే అరే భయం లేదా, గౌరవం లేదా, మర్యాద లేదా? ఏమి గుడ్డెద్దలు చేలోబడింది అన్నట్లుగా వస్తావు మందిరానికి. కొందరైతే ఆదివారం మందిరమే మానేస్తున్నారు. ఏమో ఎన్ని పనులు ఉంటున్నాయో నాకైతే తెలియదు. నాకు తెలియదు. మీ పర్సనల్ అది. నేను ఎన్నోసార్లు చెప్పా, 2024 ఎలా బతికావు పక్కనెట్టో, 2025 దేవుడి మందిరం మానకని చెప్పా. ఇక నీ ఇష్టం, నీ జీవితం. దేవుడి మందిరానికి వస్తే ఆశీర్వదించబడతావు, లేదా ఇక అంతా తర్వాత నీ ఇష్టం. ఒకటి మాత్రం వాస్తవంగా చెబుతా. నేను ఎన్నోసార్లు ప్రార్థించినప్పుడు, నేను ఎన్నోసార్లు మీకు కూడా చెప్పా, ఈ మట్టి ముద్ద ప్రార్థన చేస్తే చచ్చిపోయే వాళ్ళని దేవుడు లేపడలేదా? సమాధానం చెప్పాలి నాకు. ఎంతమందిని లేపుంటాడు చెప్పండి? 3 కాపాడాడు దేవుడు. ఎంతమందిని? సందాని గారు తెలుసుగా మీకు, సంతకాలు పెట్టించుకున్నారు. వాడి కోసం 4 నెలలు ప్రార్థన చేసాం మనం. లేపడలేదా? వాడి కృతజ్ఞత లేకపోవచ్చు, మన ప్రార్థన దేవుడు విన్నాడా లేదా? జాన్ దేవుడి కోసం మనం ప్రార్థన చేసాం, దేవుడు విన్నాడా లేదా? చెల్లి నాగదుర్గం కొరకు మనం ప్రార్థన చేసాం, దేవుడు విన్నాడా లేదా? ఇంకా ఎన్నెన్నో మిరాకిల్స్ ప్రభు చేశాడా లేదా? కొన్ని సార్లు నా జీవితం ఎలా ఉంటుందో తెలుసా? నేను వెళ్ళి మోకరించి ప్రభు దగ్గర, ప్రభువా ఎప్పుడు నాకు సాయం చేస్తావు అని అడిగితే మౌనంగా ఉంటాడు ఆయన. అలా కాదు ప్రభువా, పరిస్థితి ఏం బాగోలా, కుటుంబం నలిగిపోతుంది, పిల్లలు అల్లాడిపోతున్నారు, పాస్టరమ్మ గారు, నేను, అమ్మ అల్లాడిపోతున్నామయ్యా, అందరూ అవమానకరంగా మాట్లాడుతున్నారు, ఎప్పుడు సాయం చేస్తావు ప్రభువా? మౌనంగా ఉన్నాడు ఆయన, నిశ్శబ్దంగా ఉన్నాడు ఆయన. అప్పుడు నేను కూడా మీ వల్ల దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోనా? ప్రార్థన మానేనా? మందిరం తీసేనా? పిచ్చి పిచ్చి కలుస్తూ రోడ్ల మీద తిరగనా? చెప్పండి. నేను నేర్చుకున్నది ఏంటో తెలుసా? మేలైనా
కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా. నేనెల్లప్పుడు యెహోవానే సన్నుతించెదను, యెహోవా నిన్ను సన్నుతించెదను. నిత్యము నీ కీర్తి నా నోట నుండును, నిత్యము నీ కీర్తి నా నోట నుండు. మేలైన కీడై నీతోనే యేసయ్యా, చావైనా నీ కోసమేనయ్యా. మేలైన చావైనా బ్రతుకైనా నేనెల్లప్పుడు యెహోవా నిన్ను సన్నుతించెదను. కలిమి చేజారి నన్ను వంచిన స్థితిని తల క్రిందులే చేసిన, కలిమి చేజారి నన్ను వంచిన స్థితిని తల క్రిందులే చేసిన, దయచేసేదవని రెండింతలుగా, దయచేసేదవని నాకు మంచి యేసయ్యా. మేలైన కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా. మేలైన కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా. నేనెల్లప్పుడు యెహోవా నిన్ను సన్నుతించెదను, నేనెల్లప్పుడు యెహోవా నిన్ను సన్నుతించెదను. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ చిన్న వర్తమానం మన వినికిడిలో ఫలించునుగాక. దేవుని బిడ్డలారా, విన్న వాక్యాన్ని బట్టి చక్కగా నడుచుకోండి, నమ్మకంగా బతకండి. దేవుడు మీకు సహాయం చేస్తాడు. దేనికి భయపడొద్దు, దేనికి దిగులు పడద్దు. దేవుని బిడ్డలారా, దయచేసి ఈ